ఎప్పుడూ చూడని రీతిలో బెజవాడలో కుంభవృష్టిల వర్షం పడడంతో కాలనీలన్నీ నీట మునిగాయి. 2 రోజులైన బెజవాడ ఇంకా గజగజలాడుతూనే ఉంది. ఏకదాటిగా రోజంతా వర్షం కురవడంతో వరదలు నగరాన్ని ముంచెత్తాయి. నగరం జలదిగ్బంధంలో చిక్కి విలవిల్లాడుతుంది. ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. విజయవాడలోని విద్యాధపురం ఆర్ఆర్ నగర్లో రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల రహదారులపై మోకాళ్లలోతు నీరు చేరింది. భారీ వర్షాలకు విజయవాడ బస్టాండ్ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కింద భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో జాతీయ రహదారిపై వాహన రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు విజయవాడ తడిసి ముద్దయింది. విజయవాడ నగరంలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 50 ఏళ్ల కాలంలో ఈ స్థాయిలో వర్షం కురవడంతో ఇదే రికార్డు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజు 29 సెంటీమీటర్ల వర్షపాతం కావడంతో అనేక కాలనీల్లో 4 అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది. కృష్ణానదికి వరద భారీ ఎత్తున వస్తుండటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలను అలర్ట్ చేశారు. పలు కాలనీలు ఇంకా వరదలోనే ఉన్నాయి. రోజంతా ముంచెత్తిన వానతో బెజవాడ అతలాకుతలమైంది. తాజా వర్షాలతో బెజవాడ, గుంటూరులో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. విజయవాడలో కొండరాళ్లు ఇళ్లపై పడి 6 దుర్మరణం చెందారు. వాగులో కారు కొట్టుకుపోయి 3 మృత్యువాత పడ్డారు. ఎన్టీఆర్ జిల్లాలో పొంగి పొర్లుతున్న వాగులు, వంకలతో రవాణా వ్యవస్థపైన ప్రభావం పడింది. విజయవాడలో 2 రోజులుగా కురిసిన భారీ వర్షం గత 3 దశాబ్దాల కాలంలోనే అత్యధికంగా భావిస్తున్నారు. విజయవాడ నగరంలో 2020 అక్టోబర్ 13న 122.06 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు రికార్డు స్థాయిలో వర్షం పడింది. విజయవాడలో జాతీయ రహదారులు, ప్రధాన అంతర్గత రహదారులపై 2 నుంచి 3 అడుగుల వరకు వర్షపు నీరు చేరింది. కాలనీలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. 20 ఏళ్ల తరువాత బుడమేర పొంగింది. సమీప ప్రాంతాల్లో వరద నీరు ప్రవహిస్తుంది. సాయం కోసం స్థానికులు నిరీక్షిస్తున్నారు. అటు ప్రకాశం బ్యారేజీకి 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. కృష్ణానదికి ఎగువ నుంచి వస్తున్న వరద నీటి దృష్ట్యా ప్రకాశం బ్యారేజ్ నుంచి 70 గేట్లు పూర్తిగా ఎత్తి 7,17,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాయంత్రానికి ఈ వరద తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కనుక బండి మీద తీసుకొస్తుంది. నా టీవీ 9 పడిపోయినా 50 సంవత్సరాల్లో రికార్డు స్థాయిలో 29 సెంటీమీటర్ల వర్షం నమోదు కావడంతో విజయవాడలో రోడ్లు, చెరువులు, కాలువలను తలపిస్తున్నాయి. బుడమేరుకు ఖమ్మం నుంచి కూడా వరద రావడంతో విజయవాడ జక్కంపూడి కాలనీలో జలమయంగా మారింది. అర్ధరాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విజయవాడలోని నందమూరి నగర్, న్యూ రాజేశ్వరిపేట, రామకృష్ణాపురం ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో అక్కడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరపు లేకుండా భారీ వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే వాగులు, వంకలు ప్రమాదకరంగా పొంగి పొర్లుతూనే ఉన్నాయి. పల్నాడు జిల్లాలో పంట పొలాలు నీట మునగ్గా విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. మంగళగిరిలో పలు కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఉదయం నుంచి మంగళగిరిలో లోతట్టు ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు మంత్రి నారా లోకేష్. అటు గుంటూరులోని పీతల వాగు నిండు కుండలా మారింది. బుడంపాడు కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది.
నిజాంపట్నం పోర్టులో ఇప్పటికే 5 నెంబర్ ప్రమాద హెచ్చరిక బోర్డు ఎగురవేశారు అధికారులు. మరో 2-3 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతంలో అలలు ఎగిసిపడుతున్నాయి. ఆకాశానికి చిల్లు పడినట్టుగా ఎడతెరపు లేకుండా జోరుగా వర్షం పడుతూనే ఉండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీటితో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. విజయవాడలోని జక్కంపూడి కాలనీపై వరద ప్రతాపం చూపుతుంది. చుట్టుపక్కల వాగులు వంకలతో పాటు బుడమేర వరద కూడా తోడవడంతో క్షణక్షణానికి వరద తీవ్రత పెరుగుతుంది. సుమారు 6 అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో 90% ప్రాంతం నీటిలో మునిగింది. ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో ఎత్తైన భవనాల్లోకి చేరుకుని కాలనీ వాసులు ప్రాణాలు రక్షించుకుంటున్నారు. అటు నగరంలో ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పాత రాజేశ్వరిపేట వర్షం నీళ్లుకి ప్రజలు భయపంతంగా ఇబ్బంది పడుతున్నారు. అటు విజయవాడలో వర్ష బీభత్సాన్ని బుడమేర మధ్య కట్ట ప్రాంతంలో నీట మునిగిన ఇళ్లను మంత్రి నారాయణ, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి ఎంపీ కేసినేని చిన్ని పరిశీలించారు. బుడమేర వంతెన వద్ద వరద ప్రవాహాన్ని గమనించారు. ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు ఎంపీ కేసినేని శివనాథ్. ఆస్నా తుఫాన్ ధాటికి ఎన్టీఆర్ జిల్లా కాకా వికలమైంది. వర్షం ధాటికి విజయవాడ మొత్తం నీట మునిగిందని చెప్పారు ఎంపీ చిన్ని. మంత్రి నారాయణ, మంత్రి కల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ సృజనతో కలిసి పరిస్థితి సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, చెప్పండి, బెంచ్ సర్కిల్ పై రోడ్డుపై నిలిచిపోయిన ప్రజల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అటు ప్రధానంగా విజయవాడ కేంద్రంగా కూడా ఈ రోజు భారీగా వరద నీరు అన్ని ప్రాంతాలను కూడా ముంచెత్తుంది. లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారులు అటు బెంచ్ సర్కిల్, ఎంజీ రోడ్డు, ఏలూరు రోడ్డు, అలాగే బందర్ రోడ్డు వంటి ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయం కావడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి నుంచి కూడా ఇటువంటి పరిస్థితి ఉండడంతో ప్రధానంగా విజయవాడ గాని, అటు గుంటూరు, అలాగే ఇటు సైడ్ ఏలూరు 3 వైపులా కూడా అన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి విధుల నిమిత్తం, వ్యాపార నిమిత్తం వెళ్లిన వారు మళ్ళీ తమ నివాసాలకు వెళ్లేందుకు అనేక అగచాట్లు పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటు ఏలూరు నుంచి జాతీయ రహదారిపై చూసుకుంటే అటు బొమ్మలూరు వద్ద హనుమాన్ జంక్షన్ వద్ద భారీగా 3 అడుగుల మేర వరద నీరు నిలిచిపోవడంతో విజయవాడ వైపు వచ్చేవారు ఇబ్బందులు పడుతున్నారు. నూజివీడు నుంచే విజయవాడ వచ్చేందుకు ప్రధాన రహదారి సైతం పూర్తిగా నీట ముంపుకు గురైంది. అటు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడలో అయితే పూర్తిగా నగర వీధులన్నీ కూడా జలదిగ్బంధం కావడంతో దాదాపు 6 అడుగుల వరకు కూడా అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రస్తుతం లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల కాలనీల్లోకి నీరు అనేది కూడా చేరుకుంది. అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు సైతం అటు మొత్తం అందరూ కూడా అక్కడ విజయవాడ నగరంలో పర్యటిస్తున్న పరిస్థితి కూడా ఉంది. నారాయణ గాని, అలాగే మచిలీపట్నం చెందిన ఎమ్మెల్యే, మంత్రి గాని అందరూ కూడా ఎంపీ కేసినేని చిన్ని వీరందరూ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రాణ నష్టం జరగకుండా ప్రధానంగా వారు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే అనేక కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరుకుంది. అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కింద ఏదైతే ఉంటుందో గ్రౌండ్ ఫ్లోర్ గానీ ఆ కింద ఉన్నటువంటి సెల్లార్ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట ముంపుకు గురయ్యాయి. వాహనాలు సైతం వాటిలో చిక్కుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఎవరైతే వరదల్లో చిక్కుకున్నారో వారిని రక్షించేందుకు ప్రధానంగా అధికార యంత్రాంగం పనిచేస్తున్న పరిస్థితి కూడా ఉంది. నూజివీడులో అయితే విపరీతంగా అటు నిన్నటి నుంచి అటు రామిలేరు వరద ఉధృతంగా రావడం, రామిలేరు వరద వల్ల దాదాపు 250 మంది వరకు కూడా ఒక్క నూజివీడు నియోజకవర్గంలోనే వరద ప్రాంతాల్లో చిక్కుకోగా వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వెంకటాయపాలెంలో అయితే ఆ వరద దాటికి వ్యక్తి కొట్టుకెళ్లిపోతుండగా సహాయక చర్యలు చేసి అతను చెట్టుకు పట్టుకొని వేలాడుతుండగా కూడా కాపాడిన పరిస్థితి కూడా ఉంది. ఈ విధంగా నూజివీడులో మంత్రి పార్థసారథి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అటు రామిలేరు వరద దిగువ ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గంలో కూడా పూర్తిగా అప్పనవీడు, బొమ్మలూరు, అలాగే తాళ్లమూరు 3 గ్రామాల్లో కూడా పూర్తిగా నీరు అనేది కూడా చేరుకోవడంతో దెందులూరు ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్న పరిస్థితి కూడా ఉంది. అటు విజయవాడలో ఉన్నటువంటి ప్రధాన వీధుల్లోకి సంబంధించి ప్రధాన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది కార్పొరేషన్ అధికారులు సైతం. ఎందుకంటే అక్కడ సిటీ కావడం, రాజధాని ప్రాంతం కావడంతో అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా ప్రధానంగా అపార్ట్మెంట్లు మాత్రమే కాకుండా లోతట్టు కాలనీల్లో గుడారాలు వేసుకున్నటువంటి ఉన్న వారందరూ కూడా ఈ రోజు ఛిద్రమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. వారి జీవితాలు వారందరికీ సహాయక చర్యలు ముమ్మరం చేసినప్పటికీ కూడా మరొక
పాటు ఇదే పరిస్థితి కొనసాగేటువంటి అవకాశం నేపథ్యంలో ప్రజల ప్రాణాలు కాపాడడమే ధ్యేయంగా తాము పనిచేస్తున్నామంటూ కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత కూడా దీనికి సంబంధించి ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు వరద పరిస్థితులపై ఆమె సమీక్షలు చేస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో ఇవ్వాల్సినటువంటి చర్యలకు సంబంధించి కూడా ఆమె ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 294 గ్రామాలకు చెందిన 13,227 మంది బాధితులను రాష్ట్రంలో 100 పునరావాస కేంద్రాల వరకు కూడా తరలించినట్లు ఆమె స్పష్టం చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు పోలీసు బృందాలు గాని, స్వచ్ఛంద సంస్థలు గాని అందరూ కూడా దాదాపు 600 మందికి పైగా స్వచ్ఛందంగా వారు సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. మరోవైపు ఒక హెలికాప్టర్ గానీ 5 బోట్లను గానీ రాష్ట్రంలో సిద్ధంగా ఉంచినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో అటు వ్యవసాయ రంగానికి కూడా ఈ రోజు రాష్ట్రంలో తీవ్ర నష్టం వాటిల్లిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపు 62,000 హెక్టార్లలో వరి పంట గానీ 7,200 హెక్టార్లలో ఉద్యాన పంటలు కూడా పూర్తిగా నేట మునిగిన కారణంగా రైతులు సైతం ఈ రోజు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ యంత్రాంగంతో ఆయన సహాయక చర్యలపై కూడా ఆరా తీసి ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలంటూ కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా విజయవాడలో నిన్న కొండ చర్యలు విరిగి పడి అక్కడ ఉన్నటువంటి 4 మృతి చెందడం, మరి కొంతమంది గాయాలు కావడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొండ చర్యల ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాల్లో వారికి భోజన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మొత్తానికి మరొక 2 రోజుల పాటు ప్రజలు కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది. జాతీయ రహదారులపై కానీ లోతట్టు కాజువేలను కానీ దాటకుండా వారి గ్రామాల్లోనే ఉంటే మంచిదంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. సుధాకర్. రైట్, థ్యాంక్ యూ భార్గవ్. విజయవాడ రూరల్ అంబాపురంలో భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించారు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. బుడమేర వాగు పొంగడంతో విజయవాడ శివారు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అధికారులు, మంత్రులతో నేరుగా మాట్లాడిన ఎమ్మెల్యే సహాయ చర్యలు ముమ్మరం చేయాలని కోరారు. సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి వరద బాధితులకు ఆహారాన్ని అందించాలని కోరారు. సహాయక చర్యల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. జేసీబీతోనే ట్రై చేసాం అక్కడ చెప్పేది తమ్ముడు నేను చెప్పేది వస్తుంది